తెనాలిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యాలయంలో జరుగుతున్న కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి విజయవాడకు చెందిన విధాత హాస్పిటల్ వైద్య నిపుణులు వివిధ వైద్య అంశాలపై నూతన విధానాలను వివరించారు. కార్యక్రమానికి ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి అధ్యక్షత వహించారు. నూతన వైద్య విధానంలో వస్తున్న మార్పులతో వైద్య శస్త్రచికిత్సల్లో వస్తున్న ఆధునిక పద్ధతుల గురించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం రాత్రి విజయవాడకు చెందిన విధాత హాస్పిటల్స్ వైద్య నిపుణులు వివరించారు. ఈ సందర్భంగా ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుతం వచ్చిన అకాల వర్షాల వల్ల రకరకాల జ్వరాలు వస్తున్నాయని, దానికి ముందస్తు జాగ్రత్త చర్యలు ఎలా తీసుకోవాలి అనే విషయంపైన డాక్టర్ కొడాలి వెంకట ఉమాకాంత్ వివరించారని చెప్పారు. అలాగే మోకాలి కీలు మార్పిడిలో వచ్చిన నూతన వైద్య శాస్త్ర చికిత్సల గురించి డాక్టర్ ఏ వంశీకృష్ణ, అదేవిధంగా న్యూరాలజీ డాక్టర్ ఎన్ మహీధర్, స్ట్రోక్ వంటి అంశాలపై నూతన వైద్య విధానాలను తెలియజేసినట్లు డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ పావని ప్రియాంక, డాక్టర్ దక్షిణామూర్తి, డాక్టర్ అబ్బయ్య, ప్రముఖ వైద్యులు అనిల్ కుమార్, భానుప్రసాద్, శేషగిరిరావు, విశ్వమోహన్ రావు, కొత్త రవికిరణ్, కొత్త శశికిరణ్, ఎం సత్యనారాయణమూర్తి, డాక్టర్ శ్యాంప్రసాద్ ప్రభుత్వలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఐఎంఏ హాల్లో మన ఐఎంఏ మీటింగ్లో విజయవాడ విధాత హాస్పిటల్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. అందులో 3 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి డాక్టర్ ఉమాకాంత్ గారు జ్వరాలు, దానికి ముందు జాగ్రత్తలు, రకరకాల జ్వరాలు రావటము, వాటి గురించి కొన్ని చాలా అపనమ్మకాలు ఉంటాయి, వాటి గురించి కూడా చాలా ఇదిగా మంచిగా చెప్తున్నారు. తర్వాత నీ రీప్లేస్మెంట్ కామన్ ప్రాబ్లము, ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎక్కువగా 40 ఏళ్ళ దగ్గర నుంచే మోకాళ్ళు అరిగిపోవటము, దాని గురించి అసలు టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే ఆధునిక పద్ధతుల్లో మోకాలు మార్పిడి, దాని లేటెస్ట్ విధానాలు, దాని గురించి కొత్త విధానాలు ఎలా వచ్చినాయి, దాని గురించి హాస్పిటల్ స్టే 2-3 రోజుల్లోనే హాస్పిటల్లో విధాత హాస్పిటల్లో ఎలా చేస్తున్నారు, దాని గురించి అన్ని జాగ్రత్తలు చెప్పారు. పోస్ట్ ఆపరేటివ్ ట్రీట్మెంటు, ఆపరేషన్ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాని గురించి కూడా చెప్పారు. 3వ స్పీకరు ఫణీధర్ గారు, ఆయన విండో స్ట్రోక్ మేనేజ్మెంట్, దాని గురించి కూడా చెప్పారు. ఈరోజు మన తెనాలి ఐఎంఏ బిల్డింగ్లో సిఎంఈ ప్రోగ్రామ్ అంటే కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా విధాత హాస్పిటల్ వాళ్ళు కొన్ని స్పెసిఫిక్, ఇప్పుడు ఈరోజు మనకి ఈ వర్షాలు, అకాల వర్షాలు సడన్గా పట్టము, ఒక్కసారిగా ఈగల దోమలు పెరిగిపోవటం, వీటన్నిటితో జ్వరాలు ఎక్కువగా చూస్తున్నాము. దీని నుంచి ఎలా అరికట్టాలి, కొత్త జ్వరాల్లో న్యూయర్ డ్రగ్స్, కొత్త మందులు, వైద్య విధానాల గురించి డిస్కషన్ జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ మంది మోకాళ్ళ నొప్పులతో, నడవలేకపోవటము, విపరీతమైన నొప్పులతో చాలా బాధపడుతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళలో ఈ కాల్షియం డెఫిషియన్సీస్, కీళ్ళు అరిగిపోయాయండి అని చెప్తూ వింటున్నాము. దీనికి సంబంధించి టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఇప్పుడు ఎంత సింపుల్ అయిపోయిందో. టీకేఆర్స్ ఆర్ వెరీ సింపుల్. ఒక్క రోజులోనే మనం ట్రీట్మెంట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. అలాంటి పరిస్థితులు చాలా ఫాస్ట్గా సర్జరీలు అయిపోతున్నాయండి. ఇది మెడికల్ ఫీల్డ్లో వచ్చిన కొత్త విధానాలు, వీటి గురించి కూడా ఇవాళ డిస్కషన్ జరిగింది. ఇవన్నీ ప్రతి సంవత్సరము, ప్రతి నెల మనం కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా డాక్టర్స్కి కొత్త విధానాలు మనం అప్డేట్ అవ్వటము జనాలకి ఎక్కువ సహాయకరంగా ఉంటుందనేసి ఈ సిఎంఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి.